వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందామండి. రొయ్యల ఫ్రై ఇది చాలా బాగుంటుంది. ఇది పప్పుచారు చేసుకొని ఫ్రై చేసుకుంటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పచ్చి రొయ్యలు తెచ్చుకొని బాగా ఒలుచుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఫ్రాన్స్ని ఒక కడాయి తీసుకొని కడాయిలో వేసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని సన్న మంట మీద బాగా వేపుకోవాలండి. ఈ ఫ్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తాయి. మళ్ళీ ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రై చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందామండి. 2 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, కొన్ని ఎండుమిరపకాయలు ఒక 5-6, మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మేమైతే కొన్ని వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా మంచి కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి. సన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాము, ఎందుకంటే త్వరగా ఎగుతాయి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. ఇవి బాగా వేగాలండి. ఆనియన్ ఈ కలర్ రావాలి, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఆనియన్ మంచి కలర్ వస్తేనే మనకు ఫ్రై కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొన్ని కాజు కూడా వేసుకుంటే ఫ్రై కాబట్టి టేస్ట్ బాగుంటుంది. కాజు కూడా ఫ్రై చేయాలి కొంచెం. దీంతోపాటు ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రాన్స్ కూడా వేసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇప్పుడు బాగా కలపాలండి. ఇవి ఇంకేమన్నా కొంచెం వాటర్ ఉన్నా కానీ అవి కూడా వచ్చేస్తాయి. ఇవి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు చూసి మూత పెట్టాలండి. మూత పెట్టేస్తే లోపల ఏమైనా వాటర్ ఉన్నా కానీ ఆ వాటర్ కూడా వచ్చి బాగా ఇనికిపోతాయి. చూడండి, ఆయిల్ తేలుతుంది కదా, మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఇవి బాగా వేగిపోయినాయని అర్థము. ఏ కర్రీస్కైనా సరే ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా మిక్సీ జార్లో ఈ విధంగా పట్టుకున్నామండి. మరీ మెత్తగా పట్టద్దు, టేస్ట్ ఉండదు, కొంచెం బరకగానే ఉండాలి. ఇప్పుడు ఈ మసాలాని కూడా వేసేసుకోవాలి మనం. నేనైతే 2 స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. మాకైతే సరిపోయింది. 2 స్పూన్లు మసాలా వేసుకున్నామండి. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు నోట్లో వేస్తే కరిగిపోద్దండి, అంత బాగుంది. తింటా ఉంటే ఇంకా తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. లాస్ట్లో నిమ్మకాయ సగం చెక్కేసుకుంటే సరిపోతుందండి. సగం నిమ్మకాయని వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో పులుపు అనేది మనం ఏమీ వాడలేదు కాబట్టి ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవాలండి. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయండి.